ఇమాజిన్ నెంబర్స్ గురించి మాట్లాడదాం. ఊహాజనిత సంఖ్యలు అంటే ఊహించుకునే సంఖ్యలు అన్నమాట ఇమాజినరీ అంటే. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నట్లయితే 3, 4, 7 ఇట్లా రూట్ లోపల, స్క్వేర్ రూట్ లోపల అంటే వర్గమూలము అంటాం, దీని లోపల మైనస్ వాల్యూ ఉన్నట్లయితే ఏ నెంబర్కైనా అవి ఇమాజినరీ నెంబర్స్, ఊహాజనిత సంఖ్యలు. అసలు ఐ అంటే ఏంటి? అది ఇమాజినరీ కాబట్టి దాన్ని ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అది ఎట్లాగా చూపిస్తా. దీన్ని -1 ఇంటూ 2గా రాయొచ్చు, -1 ఇంటూ 2గా రాయొచ్చు. దీన్ని 2 కింద స్ప్లిట్ చేసినట్లయితే రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బిగా విడదీయచ్చు. అట్లా విడదీస్తే రూట్ ఆఫ్ -1 ఇంటూ 2 అని తీయచ్చు. దీని వాల్యూ ఐ కాబట్టి దీన్ని రూట్ బయటికి ఐ అని రాయాలి, అవుట్ సైడ్ ఐ అని రాయాలి. ఇప్పుడు దీన్నే తీసుకుందాం, ఐని తీసుకుని ఒకసారి విపులీకరిస్తా చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ -1 స్క్వేరింగ్ బోత్ సైడ్స్ దట్ ఈస్ ఐ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయింది, -1. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఎక్కడ గుర్తెట్టుకోవాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ -1, దాన్ని స్క్వేరింగ్ చేస్తే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ విధంగా ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ అంటే ఏంటి? ఒక సముదాయం, కొన్నిటి కలయిక. ఎటువంటి కలయిక? అటు రియల్ నెంబర్స్, ఇటు ఇమాజినరీ నెంబర్స్ రెండింటికి కలిస్తే అది కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. ఒకసారి చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములా రూపం ఏంటంటే ఏ ప్లస్ బిఐ. ఏ బీలు, ఏ కామా బీలు రియల్ నెంబర్స్లో ఉంటాయి, ఆర్. ఐ అనేది ఇమాజినరీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i. దీని ఎక్కువ అవసరం లేదు మన క్లాసుల్లోకి, కానీ ఇదే టైంలో నెంబర్ సిస్టమ్ చెప్తాను కాబట్టి దీన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒకటి ఇప్పుడు మనం ప్రస్తుతానికి అవసరం. సో దీన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటే అటు రియల్ నెంబర్స్ మరియు ఇమాజినరీ నెంబర్స్ కలయిక కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, తర్వాత ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ సీ దిస్ పిక్చర్. ఒక డయాగ్రామ్ కనబడుతుంది చూడండి. ఈ డయాగ్రామ్లో వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి మొత్తం అంతా కనబడుతుంది. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇవి ఇంటీజర్స్ జెడ్, ఇవి రేషనల్ నెంబర్స్, ఇవన్నీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలు ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కలిగే వాస్తవ సంఖ్యలు. ఈ విధంగా ఉంటుంది డయాగ్రాము. ఇవి కానీ అన్నీ కూడా అంటే దాన్ని ఏమంటారు, ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడాను సెపరేట్గా ఉంటాయి, ఇందులో ఉండవు. ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ కలయికే రియల్ నెంబర్స్. ఇవన్నీ కలయిక రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని చెప్పే ముందు కొద్ది అంశం చెప్పి తర్వాత కంటిన్యూ చేయాలి. ఇక్కడ నెంబర్ విడిచి నెంబరు ఒకసారి రాద్దాం. ఇందులోవి తీసుకుని 1, 2 వదిలిపెట్టండి, 3 తర్వాత నెంబర్ వదిలిపెట్టి తర్వాత వదిలిపెట్టి ఇట్లా రాసుకుంటాడు. దీని ఏంటి ఏమున్నాయో ఒక సెపరేట్గా చోట రాద్దాం. 1, 3, 5, 7, 9, దీని తర్వాత నెంబర్ 11 ఇట్లా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అంటే మొదటి నెంబర్తో స్టార్ట్ చేసి అంటే 1తో స్టార్ట్ చేసి నెంబర్ విడిచిన నెంబర్ నేను తీసుకున్నట్లయితే ఇవి ఆడ్ నెంబర్స్ అంటారు. ఆడ్ నంబర్స్. ఆడ్ అంటే దీనికి ఏంటి రూలు, ఈ నెంబర్ని
2 చేత డివిజన్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 2 చేత భాగిస్తే శేషం 1 వస్తుంది. ఈ నెంబర్స్ అన్నీ కూడాను ఏమంటారు? ఆడ్ నెంబర్స్ అంటారు. ఒకసారి చూద్దాం. ఒక 5 తీసుకున్నాం, 2 చే భాగిస్తున్నాం, 4 వచ్చే ఆన్సర్. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. ఇలా ఇందులో ఉన్న ప్రతి నెంబరు ఇదే ప్రాసెస్. రిమైండర్ 1 మాత్రమే ఉంటుంది. రిమైండర్ 1 మాత్రమే ఉంటుంది. సో రిమైండర్ 1గా వచ్చినటువంటి ఏ సంఖ్య అయినా సరే 2 చే భాగిస్తే ఆ సంఖ్యలను ఆడ్ నెంబర్స్ అంటారు. అదే ఒక 6 తీసుకుందాం. నెక్స్ట్ 2 చే భాగిద్దాం. 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఆన్సర్ ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రిమైండర్ 0గా వచ్చినటువంటి శేషం 0గా కలిగినటువంటి 2 చేత భాగిస్తే అటువంటి నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటాం. సో ఫ్రమ్ దీస్ నెంబర్స్ ద రిమైనింగ్ నెంబర్స్ వాట్? ఈవెన్ నెంబర్స్. ఏమై ఉంటాయి? 2. ఏవైతే వదిలిపెట్టామో పైన అవన్నీ కూడాను ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ 12 ఇలా కంటిన్యూ. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఇన్ఫినిట్ నెంబర్సే. మొదటి నుంచి చెప్పినవన్నీ కూడా ఇన్ఫినిట్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి? ఆడ్ నెంబర్స్, ఈవెన్స్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ నాలెడ్జ్ దేనికి అవసరం అంటే ట్రిగ్నోమెట్రీలో ప్రోగ్రెషన్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, శ్రేణులు, అంకశ్రేణి, వీటిల్లో అన్నిటిలోనూ ఇవి తారసపడుతూ ఉంటాయి. అవి ఏంటో మనకు తెలియనప్పుడు ప్రాబ్లం మనం చేయలేం. అంచేత ఇవి చాలా అవసరం మనకి. సో దట్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అయిపోయింది. ఇక ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? ఒక నెంబర్ తీసుకుంటే దానికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 తీసుకుందాం, ఒక 7 తీసుకుందాం, ఒక 13 తీసుకుందాం. ఇవి ఒక నెంబరు, ఇవి ఒక నెంబరు, ఇది. అట్లాగే ఇంకొక వైపు ఒక 6, ఒక 12 తీసుకుందాం. దీనికి ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయని చూద్దాం. 1 ప్రతి దానికి ఫ్యాక్టర్, అది గమనించండి. ప్రతి సంఖ్యకు దానికి అదే ఫ్యాక్టర్. ఇక్కడ కూడా 1 ఫ్యాక్టర్. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవరీ నెంబర్. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవరీ నెంబర్. ఎవరీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబరు దానికి అదే ఫ్యాక్టర్. 1 అనేది ప్రతి దానికి ఫ్యాక్టర్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుని ఉంటే మొదటిది 1, చివరిది ఇచ్చిన నెంబరు, ఈ 2 ఉంటాయి. అయిన తర్వాత ఇక్కడ 7 వేస్తున్నాం. అట్లాగే ఇక్కడ 1, ఇక్కడ 13 వేస్తున్నాం. ఇన్ బిట్వీన్ ఏదైనా నెంబర్లు ఉన్నాయా అంటే వీటికి ఇంక ఇవి తప్ప, ఇవి 2 తప్ప ఇంక వేరే. దీన్ని చూద్దాం. 1, 2, 3 and 6. 1, 6 ప్రతిదానికి ఏది తీసుకుంటే దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. 1 and 6. ఇన్ బిట్వీన్ 1 and 6 దేర్ ఈజ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ 2 and 3. అంటే 2, 3 కూడా దీనికి 1, 6 కాకుండా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అయింది. ఇట్లాంటి నెంబర్లేమో కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇట్లాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ ఏంటి? A number having 1 and itself as a factors is called a prime number. దానికి ఆపోజిట్ a number having more than 2 factors is called a composite numbers. Okay, so this is a composite. prime number అంటే 1 and itself మాత్రమే ఉంటాయి. ఇవేమో ఓకే, ఇవేమో 2 కంటే ఎక్కువ ఉన్నాయి. 3 ఉన్న కాంపోజిట్ నెంబర్.